హలో హాయ్ వెల్కమ్ టు సురేన్ స్టోరీస్. అలా జస్ట్ ప్లేయింగ్ విత్ కిడ్స్ అనమాట. ఇప్పుడు మాకు టైం 6:30 PM అయింది, కానీ అలా అనిపించట్లేదు కదా, నేనేం ఎడిట్ చేయలేదండి. సో ఇక్కడ ఇప్పుడు డేలైట్ సేవింగ్ నడుస్తుంది. సన్సెట్ అయ్యేటప్పటికి 8:30 to 9 అలా అయిపోతుంది అనమాట. సో అందుకని 6:30 అయినా కూడా బాగా ఎండగానే ఉంటుంది. ఇంకా మా వాళ్ళు ఫ్యాన్ అలా, సమ్మర్ కదా, ఇదే ఇక్కడ ప్లేయింగ్ టైం. ఇంకా వింటర్ ఫాల్ సీజన్ వచ్చిందంటే చలి స్టార్ట్ అయిపోయింది కాబట్టి అస్సలు ఇంట్లో నుంచి ఒక 6 months బయటికి వచ్చేదానికి ఉండదు. సో ఎంత బయట ఆడుకోవాలి, అలా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి ఇలా అనుకుంటే సమ్మర్ ఈజ్ ద బెస్ట్ టైమ్ ఇన్ యూఎస్. ఎందుకంటే మనకు డే లైట్ టైమింగ్ ఎక్కువ ఉంటుంది. మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కానీ, షాపింగ్ చేయడానికి కానీ, బయటికి ట్రావెల్ చేసి ఏదైనా ప్లేసెస్ విజిట్ చేయడానికి కానీ సమ్మర్ ఈజ్ ద బెస్ట్ టైం అనమాట. సో అలా కొద్దిసేపు బాల్ ఆడరు, అలా కొద్దిసేపు ఈ ఫ్యాన్స్ ఎలా ర్యాకెట్ లాగా పంపించాలి అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర ట్రైనింగ్ తీసుకొని మా వాడు కుస్తీలు పడి దాన్ని కొంచెం ఎలాగో నేర్చుకున్నాడు. సో కానీ వాడికి సాటిస్ఫాక్షన్ లేదనమాట. వాళ్ళ నాన్న ఫ్లై చేస్తే అది చాలా హైట్ వెళ్ళింది, నేను ఫ్లై చేస్తుంటే అది వెళ్ళట్లేదు అని చెప్పి ఏడుపు. ఇప్పటి పిల్లలకి అసలు ఓపిక ఉండట్లేదండి. అసలు నేర్చుకుందామని ఇది చెప్తే వినేంత కూడా ఉండట్లేదు. కానీ జనరేషన్ మారుతుంది కదా, సో మనం యాక్సెప్ట్ చేయాలి. మా హస్బెండ్ ఇలా ఫుట్బాల్తో కాసేపు ఆడుకుంటూ ఉన్నాడు. మావాడు మాత్రం ఈ ఫ్యాన్ పంపించడానికి చాలా కుస్తీ చేస్తున్నాడు. ఫ్లై చేసి 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 అది రావట్లేదని చాలా ట్రై చేసి మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చి అలా, చూడండి ఎంత బాగుంటుంది. ఇలా మీ పేరెంట్స్ దగ్గర చిన్నప్పుడు ఆటలు నేర్చుకున్నటువన్నీ మీకు గుర్తొస్తూ ఉన్నాయా? సో ఎవరెవరికైతే గుర్తొస్తున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.